ఇలా మీకు ఏం చేయాలని ఆయననే ప్రభుత్వం వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఆయన అన్ని పట్టుకురావచ్చు. ఇలా నేను అడిగిన అందుకనే పోటీ చేస్తున్నా కమలాకర్ అన్న, నువ్వు ఏం చేస్తలేవు, నువ్వు కావాల్సింది ఏమనంటే బండి సంజయ్ని తిట్టుడు, బండి సంజయ్ని బదనాం చేసుడు, బండి సంజయ్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడు తప్ప నువ్వు 15 సంవత్సరాలు చేసింది ఏం లేదు. ఏడ పడితే ఏం చెప్పాలి, నాకు 3 సార్లు ఓటేసిర్రు, ఆయనే పబ్లిక్ ఓటేసిర్రు, ఓటేస్తే నేను ఇది చేసినా అది చేసినా అని చెప్పుకోవాలి. చెప్తలేడు. ఏమనంటే బండి సంజయ్ తిట్టుడే, ఏడవైనా తిట్టుడే. మరి ఆయనకి ఏం పాపం చేసినా ఏం కాలే. ఇవాళ బండి సంజయ్ దీనికోసం తిట్టాలి. బండి సంజయ్ నేను ఏమంటున్నా, నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేవు, ప్రభుత్వం నీదే, నువ్వే మంత్రివి. మరి నువ్వు మంత్రి ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇప్పి అని అయిపోద్దా? ఇప్పుడు మోడీ సారేమో పువ్వుర్తు మోడీ సారేమో 2,40,000 ఇల్లు ఇచ్చినాక తెలంగాణకు 2,40,000. ఎందుకంటే కిరాయి కట్టలేక, పిల్లల ఫీజులు కట్టలేక, కిరాణా సామాన్ పైసలు కట్టలేక, ఏమైనా వ్యాధి వస్తే రోగం వస్తే హాస్పిటల్ ఫీజులు కట్టలేక మహిళలు ఇబ్బంది పడుతుందని చెప్పి 2,40,000 ఇల్లు తెలంగాణకి ఇచ్చాడు. దేశం మొత్తం ఇల్లు అవుతున్నాయి, ఒక్క తెలంగాణ మాత్రం అవుతలేవు. ఎందుకైతలో కేసీఆర్ సార్ అంటే నీకు సరిపోకుంటే నాకు మోడీ గారి దగ్గర కేసీఆర్ లెక్క గంగుల కమలాకర్కి కేసీఆర్ అపాయింట్మెంట్ చేయడం కనబడు, నాకు మాత్రం మోడీ గారు ఎప్పుడన్నప్పుడు కలుస్తాడు. నేను చెప్పిన మోడీ గారితో మాట్లాడి ఇంకో 5 లక్షల ఇల్లు నేను శాంక్షన్ చేసేంత కేసీఆర్, నువ్వు ఈ ఇల్లు అంటే ఇస్తలేడు. ఆయన మాత్రం 100 రూళ్ళు హైదరాబాద్ కట్టుకోడు, ప్రగతి భవన్ అంటారు దాన్ని, 100 రూళ్ళు. ఆ ఎన్నికైనప్పుడు అన్నాడు, నాకెందుకే, నేను నా ముసలు ఇద్దరమైనా, నాకు ఇల్లు అవసరమా పైసలు అవసరమా అన్నాడు. ఇదే కేసీఆర్. ఇక ఊరించుకుంటా అనుకుంటా మాటలు చెప్తారు, కుంభ ముంచుతారు, ముంచిండే రాసుకు. ఈసారి అంటే ఆయన 100 రూళ్ళు కట్టుకోండి ఆయనే. మరి ముసలనకు ముసలాయమకు 100 రూళ్ళు ఎందుకు? 800 కోట్ల వంటి సంవత్సరం లోపలనే 100 రూళ్ళు కట్టుకుంటువి నువ్వు తెలంగాణలో. మరి ఇక్కడ జూబ్లీనగర్లోనో, ఫకీర్పేటలోనో, కరీంనగర్లో పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మరి గంగుల కమలాకర్ ఏం చేయాలి, పోయి కేసీఆర్ అడగాలి, సార్ నాకు పేదోళ్ళు ఓట్లేసి 3 సార్లు గెలిపించింది సార్, ప్రతిసారి మోసం అవుతుంది, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఈసారి మోడీ సార్ ఇచ్చిన 2,40,000 ఇళ్ళకెళ్ళి నాకు ఇల్లు ఈసారి చెప్పి అడగాల లేదా? అడగడు.